హలో అందరికీ. మనం కొన్ని రోజులు వాడి పడేసే బట్టలైనా, కలర్ షేడ్ ఏంటివైనా, ఏమైనా డ్యామేజ్ అయినటివైనా పడేస్తూ ఉంటాం కదా! వాటినైతే ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. క్యూట్ పాండా పిల్లో అనమాట ఇది. ఇలా పిల్లోనే కాదు, డోర్ మ్యాట్స్ అయినా, బ్యాగ్స్ అయినా ఏవైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి కూడా. ఇవైతే ఎంతో డబ్బు పెట్టి కొంటా ఉంటాము. ఊరికే పడేసేదానికంటే ఇలా రీయూజ్ చేసుకోవడం అయితే చాలా బెస్ట్. నిజంగా చాలా బాగా వస్తాయండి మొత్తం స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే. బ్యాగ్స్, పిల్లోస్ అనే కాదు, ఏవైనా మనకి తోచినవి ఏవైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. నేనైతే నా దగ్గర ఉన్న కొన్ని క్లాత్స్ని అయితే తీసానండి. కొన్ని కాటన్వి, కొన్ని బనీన్ క్లాత్వి, అవన్నీ అదొకటి తీసుకున్నాను. మొత్తం అన్నిటినీ నీట్గా ఈ విధంగా మడతలు వేసి పెట్టుకుంటున్నాను. అలాగే వీటికి ఎక్కడైనా స్టోన్స్, బటన్స్ అలాగుంటే అవన్నీ తీసేస్తున్నాను. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి సూదికైనా, మిషన్ ఉంటుంది కదా, మిషన్ నీడిల్ ఉంటుంది కదా, దానికైనా తగిలినాయంటే మిషన్ పాడవుతుంది, లేకపోతే సూది అయినా ఇరిగిపోతుంది. అందువల్ల నేను ఇట్లా బటన్స్ ఉన్నా, స్టోన్స్ ఉన్నా, ఏమున్నా కూడా కట్ చేసేస్తా. వీటిని మళ్ళీ ఏదో ఒక దానికి వాడుకోవచ్చు ఈ బటన్స్ని అయితే. ఇలా అన్నిటినీ ఒకే సైజులో నీట్గా మడతలు పెట్టేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇవన్నీ ఉపయోగించి ఇప్పుడైతే పాండా పిల్లో అయితే రెడీ చేయబోతున్నాను. మనం ఏ షేప్లో అయినా రెడీ చేసుకోవచ్చండి పాండానైతే కూడా. చాలా బాగుంటుంది. ముఖ్యంగా మా బాబుకి అయితే పాండా అంటే చాలా ఇష్టం. అది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. అందుకోసమే దీనికోసం వైట్ క్లాత్ అయితే తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా 2 లేయర్స్ లాగా మడతలు పెట్టేశానండి. తర్వాత ఒక పెద్ద టబ్బు తీసుకున్నా. కొలత కోసం రౌండ్గా గీసుకోవాలి కదా మనము. అందుకోసం గీసుకున్నామంటే మనకు కొంచెం ఈజీగా వచ్చేస్తుంది అనమాట కటింగ్. మనకి ఎంత పెద్ద సైజు కావాలంటే అంత పెద్దదైతే గీసుకోవచ్చండి. నేను ఈ సైజు చాలా అనుకున్నా, అందుకే రౌండ్గా గీసేసుకుంటున్నా. ఒక కార్నర్కి పెట్టి గీసుకున్నామంటే క్లాత్ ఒక సైడ్ అంతా మిగులుతుంది, అది ఏదో ఒక దానికి వాడుకోవచ్చు. ఇలా రౌండ్గా అయితే గీసేసుకున్నా కదా, ఇప్పుడు దీన్ని రౌండ్గా కట్ చేసేసుకోవాలి. నేను వచ్చేసి లైన్ పైనే కట్ చేయలేదండి, లైన్కి కొంచెం ఇటు సైడ్కే కట్ చేశాను. ఎందుకంటే కొంచెం ఉంది కదా క్లాత్ అనేసి ఈ సైడ్కే కట్ చేశాను. తర్వాత కుట్లల్లోకి అలా పోతుంది, పెన్ను కూడా కనపడదండి, లోపలికి పోతుంది మార్క్ అనేది. కొంచెం టైం ఇలాంటి వాటికి కేటాయించామంటే మనం మంచి మంచి పిల్లోస్ కానీ, డోర్ మ్యాట్స్ కానీ ఏవైనా కూడా చాలా ఈజీగా మనకు నచ్చిన మోడల్లో అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇలా రౌండ్గా కట్ చేసిన తర్వాత 2 లేయర్స్ లాగా వచ్చాయి కదా, ఇప్పుడు దీనికి రౌండ్గా మొత్తం కుట్టేసేయాలండి. మిషన్ పైన అయినా కుట్టచ్చు, సూది దారంతో అయినా కుట్టుకోవచ్చు, మన ఇష్టం అది. ఇలా మొత్తం రౌండ్గా కుట్టేసి కొంచెం గ్యాప్ అయితే ఉంచా, చూడండి కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ గ్యాప్ మాత్రమే ఉంచాను. మొత్తం రౌండ్గా కుట్టేసా కదా, ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేసుకుంటున్నాను. మనం రివర్స్ చేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది కదా, ఈ గ్యాప్ దగ్గర నుంచి మనం దీని లోపల కాటన్ కానీ, లేదంటే మన దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్స్ కానీ ఏవైనా కూడా పెట్టేసుకోవచ్చండి. చూడండి దీన్ని రివర్స్ తిప్పా కదా, ఇప్పుడు ఈ గ్యాప్లో నుంచి మొత్తం నేను క్లాత్స్ అయితే మడతలన్నీ పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నా కదా, వాటన్నిటిని ఈ విధంగా ఒక్కొక్క దాన్ని ఇందులో పెట్టేసుకుంటున్నాను. నేను పిల్లోలాగా చేయాలనుకున్నా కాబట్టి కొంచెం హైట్గా లావుగానే పెట్టేస్తున్నా ఎక్కువ క్లాత్స్. అదే డోర్ మ్యాట్ కోసం అయితే 1-2 క్లాత్స్ అయితే సరిపోతాయండి. మరి ఎక్కువ బట్టలు పెట్టేసుకున్నామంటే లోపల మనకి వాష్ చేసుకోవడానికి వాటన్నిటికీ ఇబ్బంది, డోర్ మ్యాట్స్కి అయితే కూడా. అదే పిల్లోకి అయితే కూడా చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎంత హైట్గా పెట్టుకుంటే అంత ఒత్తుగా బాగుంటుంది కదా, అందుకనేసండి. ఇలా నా దగ్గర ఉన్న క్లాత్స్ అన్నీ ఇందులో పెట్టేసి ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సూది దారంతో అయితే కుట్టేస్తున్నానండి. ఇది కుట్టేటప్పుడు కూడా మనము లోపల క్లాత్స్ ఉంటాయి కదా, వాటికి కూడా జాయింట్తో వేసేయచ్చు కుట్లన్నీ. వాటితో కూడా కలిపి వేసామంటే మనకు అటు ఇటు క్లాత్స్ కదలకుండా ఒక చోటు ఉంటాయి అన్నమాట. మనం కుట్టేటప్పుడు కొంచెం సూదినైనా కొంచెం దారాన్నైనా కొంచెం లావుగా ఉండేదాన్ని తీసుకొని వాడాలండి. ఎందుకు అంటే క్లాత్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకోసం సన్నదైతే విరిగిపోతుంది. అదే సన్న థ్రెడ్ అయినా కూడా తెగిపోతుంది. కొంచెం లావుగా ఉన్న థ్రెడ్ అయితే మనకి స్టాండర్డ్గా ఎప్పటికీ ఉంటుంది. ఈ విధంగా ఎక్కడ గ్యాప్ లేకోకుండా దగ్గర కుట్టుతో మొత్తం ఇలా కుట్టేసేసానండి. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి దీన్ని అయితే తీసుకున్నానండి. కొంచెం బ్లాక్ కలర్ క్లాత్ అయితే కావాలి. ఇది వచ్చేసి ఒక వేస్ట్ ప్యాంట్ అనమాట. దానికి ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను దాన్ని మొత్తాన్ని. నాకు ఈ క్లాత్ అనేది ఏ షేప్లో కావాలో ఆ షేప్స్ అన్నీ దీనిపైన అయితే గీసేసుకుంటున్నాను. నాకైతే 2 కళ్ళు, 2 చెవులు, ఒక ముక్కు, తర్వాత వచ్చేసి మౌత్ కోసం వాటన్నిటికీ షేప్స్ అయితే కావాలి. వాటన్నిటిని ఈ విధంగా గీసేసుకుంటున్నానండి. చిన్న చిన్న పీసెస్ కూడా మనం తీసి పెట్టుకున్నామంటే ఏదానికైనా వాడేటప్పుడు, ఏదైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం కలర్ అవసరం అవుతుంది. టక్కున మనం బ్లాక్ కలర్ అలా కొనుక్కోకుండా మన దగ్గర ఉన్నవే వాడుకోవచ్చు. ఇదైతే మొత్తం వాడంగా హాఫ్ అయితే ప్యాంట్లో నాకు మిగిలిందండి, దాన్ని పక్కన పెట్టేసున్నా. ఈరోజు అయితే ఇలా యూజ్ అవుతూ ఉంది. ఈ విధంగా అన్నిటినీ అయితే గీసేసుకున్నా నేను. ఇప్పుడు అన్నిటినీ కట్ చేసేసుకుంటున్నాను.
ఇలా అన్నిటినీ అయితే కట్ చేసేసుకున్నాను. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిల్లో పైన ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలండి మొత్తము. మనకి ఎలా కావాలి, పొజిషన్ ఎలా ఉంది, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఒకటి హైట్లో పెట్టామా, డౌన్లో పెట్టామా, అలా అన్నీ చూసుకొని ఫస్ట్ ఒకసారి పెట్టేసుకొని చూసుకోవాలి. కానీ చెవుల్ని ఇక్కడ కుట్టాలి కదా, ఈ ఇయర్స్ కోసం ఈ విధంగా కవర్ని అయితే తీసుకున్నానండి. కవర్ని కట్ చేసి దీనికి బ్యాక్ సైడ్ ఈ విధంగా మొత్తం కుట్టేసుకుంటున్నాను. ఎందుకు అంటే క్లాత్ పడిపోకోకుండా బాగా స్టిఫ్గా ఉంటుందన్నమాట. అందుకోసం కింద సైడు కొంచెం గట్టిగా ఉండే కవర్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు సూదిని అయితే సన్న దారాన్ని తీసుకోవాలండి. బ్లాక్ కలర్ ఉండి అదే కలర్ అయితే కూడా కనపడకుండా ఉంటుంది. బ్లాక్ కలర్ లేదు థ్రెడ్, అందుకోసమని ఈ కలర్ వేస్తున్నా. దానిపైన ఈ విధంగా ఒక 2-3 కుట్లు అయితే 2-3 కుట్లు అయితే వేసేసుకున్నా. మనము చెవుల్ని ఎక్కడ ఏ ప్లేస్లో పెట్టాలనుకుంటున్నామో అక్కడ పెట్టేసి మొత్తం క్లాత్స్ ఉంటాయి కదా లోపల, పిల్లో లోపల ఆ బట్టలతో సహా మొత్తం కలిపి కుట్టేయాలండి. ఇప్పుడు మనం పైన కుట్టేసాం, కింద కుట్టేసాం కలిపి, కాబట్టి క్లాత్స్ అనేవి అటు ఇటు కదలకోకుండా బాగా ఉంటాయి అన్నమాట. మనకి పిల్లో పైన వేసామంటే కుట్టు కనిపిస్తూ ఉంటుంది కదా, కొంచెం లోపలికి పోయినట్టుగా క్లాత్, అందుకోసం అనేసి ఇలా సైడ్స్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి అంతా కుట్టేసిన తర్వాత ఇయర్ అనేది బాగా స్టిఫ్గా నిలబడింది కదా, అదేవిధంగా ఇంకొక దాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని ఇలాగే స్టిచ్ చేసుకుంటున్నా. ఇలా 2 ఇయర్స్ని మొత్తం ప్రిపేర్ చేసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఐస్ అనమాట. ఐస్ని అయితే కరెక్ట్గా పొజిషన్లో మనం ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో పెట్టేసుకోవాలి. తర్వాత మౌత్ కూడా నేనైతే కొంచెం జాకెట్ పీస్ను, పింక్ కలర్ జాకెట్ పీస్ని తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నానండి. ఇలా పెట్టుకోవడం కోసం చీక్స్ పైన, బుగ్గల పైన కొంచెం రెడ్గా ఉంటుంది కదా, దానికోసమని కొంచెం లుక్ బాగుంటుంది అనేసి ఇలా పెట్టుకున్నాను. తర్వాత వీటన్నిటిని బ్లాక్ కలర్ థ్రెడ్ ఉంటే కుట్టేసుకోవచ్చండి, లేకపోతే కూడా ఈ విధంగా గమ్ పెట్టి అంటించుకున్నా సరిపోతుంది. ఫెవికాల్తో అయినా చాలా స్టిఫ్గా అంటుకుంటుందండి, అస్సలు ఊడి రాదు. అదే డోర్ మ్యాట్ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా కుట్టుకోండి. ఎందుకంటే మనం లెగ్స్తో ఎక్కువ తొక్కేస్తూ ఉంటాం కదా, అప్పుడు మనకి పాడైపోతూ ఉంటుంది. కాబట్టి అదే కుట్టుకున్నదైతే మనం వాషింగ్ మిషన్లో వేసైనా వాష్ చేసుకోవచ్చు. ఇది పిల్లో కాబట్టి అవసరం లేదనిపించింది నాకు. నిజంగా డోర్ మ్యాట్ అయినా చాలా బాగుంటుందండి, క్యూట్గా చూడడానికి. ఇలా బొమ్మలుగా చేసుకున్నామంటే మనమే ఇంట్లో. ఇలాంటివి అయితే కొనాలంటే కొంచెం రేట్ ఎక్కువే, అదే మనం ప్రిపేర్ చేసుకోవాలంటే మన దగ్గర ఉన్న వేస్ట్గా పడేసే బట్టలతోనే చేసేసుకోవచ్చు. ఇలా అన్నిటికీ గమ్ పెట్టేసి అయితే అంటించేసాను నేను, ఎక్కడ గ్యాప్ లేకోకుండా, ఎక్కడ చివర్లు కూడా లేయకోకుండా నీట్గా గమ్ పెట్టి అంటించేసుకోవాలండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మా బుజ్జి పాండా అయితే ఇలా ఉంది. నిజంగా ఎంత క్యూట్గా ఉందో. మా బాబు అయితే నా కోసమే చేసావా అని అడుగుతూ ఉన్నాడు. నేను డోర్ మ్యాట్ లాగా అలా పెట్టి ఫొటోస్ తీసుకుందామని ఎక్కడక్కడ పెడతా ఉంటే నేను ఎక్కడ పాండాని పెడితే అక్కడికి వస్తూ ఉన్నాడు. నిజంగా పాండా పిల్లో అయితే చాలా బాగా వచ్చిందండి, మాకు కూడా బాగా నచ్చింది. చూడ్డానికి అయితే చాలా క్యూట్గా ఉంది. నేను డోర్ మ్యాట్ లాగా కూడా వాడచ్చు అనేసి చెప్పా కదా, ఈ విధంగా కొంచెం చిన్న సైజ్ చేసుకున్నామంటే కూడా, సన్నగా చేసుకున్నామంటే బట్టలు తక్కువ పెట్టి ఈ విధంగా డోర్ మ్యాట్ లాగా కూడా వేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఎవరైనా వచ్చినా కూడా టక్కుని చూసి చాలా బాగుంది అనిపిస్తుంది. నేను అక్కడ వేసింటే ఇది ఇక్కడ కాదు, ఇది పడుకోవాలి, హెడ్ పెట్టాలని చెప్తా ఉన్నాడు మా బాబు. పడేసే వాటిని ఇలా మార్చుకున్నామంటే కొంచెం స్వీట్ మెమరీ లాగా కూడా ఉంటుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది, అక్కడ క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి వీడియో నీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.